ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ రెండిటిలో ఒకటి తాకు తల్లి, నీ మనసులోని బాధంతా తొలగించి ఆనందం సంతోషం కలిగించేలాంటి శుభవార్త చెబుతానమ్మా అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. మీరు బాబాగారిని స్మరిస్తూ తమలపాకుల్ని కానీ పసుపుని కానీ తాకండి. బాబాగారు మీకు ఎటువంటి శుభవార్త చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా తమలపాకు తాకిన వారి గురించి అండి. తమలపాకులను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఇలా బాధపడుతున్నావు కదమ్మా, ఒకదాని వెంట మరొకటి సమస్యలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు, నిందలు, మనసు నొప్పించే మాటలు, ఆలోచించుకునే తీరిక లేదు, సహాయంగా నిలబడే అండ లేదు, తట్టుకునే శక్తి పోతుంది బాబా. ఎన్ని కష్టాలు అయినా సరే పర్లేదు, త్వరగా అన్నీ ఇచ్చేసేయి, కానీ నా ఒక్క కోరిక తీర్చు సాయినాథ. నాకు ఈ జన్మ చాలు, మరో జన్మ వద్దు, కర్మ వద్దు, నువ్వు నీలో ఐక్యం చేసేసుకో బాబా అని ఎంతో దీనంగా నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీవు ఇలా బాధపడటంలో ఏమాత్రమూ తప్పు లేదమ్మా. ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు అలాంటివి. అటువంటి కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నావు. నీ మనసంతా విసిగిపోయింది తల్లి. ఈ కష్టాలు పడలేక, సమస్యలు తట్టుకోలేక, బాధల్ని ఎదుర్కోలేక నీవు ఎంతో నిరాశ చెంది ఉన్నావని నాకు తెలుసమ్మా. నీలో సహనం ఓర్పు నశించిపోయింది తల్లి. నీవు ఇంకొంచెం సహనం ఓర్పుతో ఉండమ్మా. నీకు ఏమి చెయ్యాలో నాకు తెలుసు తల్లి. జీవితంలో అన్ని అపజయాలే ఎదురయ్యాయి అని బాధపడుతున్నావు కదమ్మా. అపజయాలు ఎదురైన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందమ్మా. నువ్వు అనుకున్న లక్ష్యం ఎంతో దూరంగా ఉంది అని దిగులు పడవద్దు తల్లి. నీకు దరిచేర్చే మార్గాలు ఎన్నో ఉన్నాయి తల్లి. మనసులో ఎంతో భారం ఉందని బాధపడవద్దు తల్లి. బాధల వెనక నవ్వుల పంట ఉండనే ఉంటుందమ్మా. ఇవు ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో అమ్మా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తే అమృతమిచ్చింది సాగరం. నీ జీవితం కూడా అంతే తల్లి. ఇప్పుడు నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావు. వాటిని నువ్వు ఓర్పుతో భరిస్తే అంతులేని సంతోషాన్ని పొందుతావు తల్లి. విసుగు చెందకుండా ఓర్పుగా ఉంటే అవరోధాల దీవుల్లో ఆనందమనే నిధి ఉంది తల్లి. కష్టాల వారిది దాటిన వారికి ఇది సొంతమవుతుంది తల్లి. తెలుసుకోవలసిన సత్యం ఇది. తెలుసుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదమ్మా. తోచినట్టుగా అందరి తలరాతను ఆ బ్రహ్మ రాస్తాడు. నీకు నచ్చినట్లుగా నీ తలరాతను నువ్వే తిరగరాసుకో తల్లి. అవునమ్మా, అది నీ చేతుల్లోనే ఉంది తల్లి. నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదమ్మా. నువ్వు పిడికిలి బిగించు తల్లి. పట్టుదలతో సాధించాలనే ప్రయత్నం చెయ్యి. ఏదైనా సాధిస్తావు. నిన్ను చూసి నీ కష్టాలు పారిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు. నీ వెనుక నేను ఉన్నాను కదమ్మా. నువ్వు నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉంటే నిన్ను చూసి నీ కష్టాలు, బాధలు, సమస్యలు, నిన్ను బాధ పెట్టే మనుషులు, నిన్ను అవమానించేవారు, నిన్ను హేళన చేసేవారు, నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టేవారు అందరూ కూడా భయపడి పారిపోతారు తల్లి. ఆ శక్తి నీలో ఉంది. ఆ శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నాను. నీలో ఉన్న లోపం భయపడటం, ప్రతి చిన్న విషయానికి భయపడటం, సున్నితమైన మనసు కలగటం వలన నీలో ఆ భయం అనేది చేరింది. కానీ ఆ భయాన్ని వదిలేసే తల్లి. ధైర్యంగా ఉండు. అన్నీ నిన్ను చూసి పారిపోతాయి తల్లి. ఎటువంటి సమస్యలు కూడా నీ దరిచేరవమ్మా. నేనున్నాను కదా. నేనుండగా నీకు ఎటువంటి చెడు జరగనివ్వను తల్లి. నువ్వు జీవితాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతావు. ఎప్పుడూ చూడని సంతోషం నీ జీవితంలోకి వస్తుంది. నీవు ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి. నీ మనసులో ఉన్న భయాందోళన తొలగిపోతాయి.
ఏదైనా ఒక మంగళవారం రోజున నువ్వు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక తమలపాకు మాలని ఆ స్వామివారి మెడలో వేయమ్మా. అలా వేయటం వలన ఆ స్వామి ఆశీస్సులు నీకు ఉంటాయి, నీకు అండగా తోడుగా ఉంటారు. మర్చిపోకు తల్లి, ఆంజనేయ స్వామికి నువ్వు తమలపాకు మాల తప్పకుండా సమర్పించమ్మా. నీలో ఉన్న భయం తొలగిపోయి నువ్వు సమస్యలని ఈజీగా గాలిలా ఊది పాడేస్తావు. ఎవరైనా నీ జోలికి రావాలన్నా భయపడతారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అండదండలు నీకు లభిస్తున్నాయి. ఆ తండ్రి నీ తోడు ఉండగా ఎవరూ నీ జోలికి రాలేరు. శత్రు వినాశనం చేస్తారు. నీకు శత్రువులు అనేవాళ్ళే ఉండరు తల్లి. ఈ ఒక్క పని చేయి తల్లి, నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబంతోటి, నీ బిడ్డలతోటి, నీ భర్తతోటి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబా గారు తమలపాకులు తాకిన వారి గురించి అయితే ఒక మంచి సందేశం అందించారండి. ఇప్పుడైతే పసుపు అండి, పసుపు తాకిన వారి గురించి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ మనస్సు ఈ పసుపు వల్లే ఎంతో స్వచ్ఛమైనదమ్మా. అవును తల్లి, ఎటువంటి కల్మషం లేని నీ మనసు నాకు ఎంతో ఇష్టమమ్మా. అందుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నానమ్మా. ఈ భక్తికి నేను బానిసనైపోయాను తల్లి. నీకు తెలుసా తల్లి, ప్రతినిత్యం నీతోనే ఉంటున్నానమ్మా. సూర్యచంద్రుల రూపంలో, చుక్కల రూపంలో ప్రతిక్షణము నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నాను తల్లి. మిమ్మల్ని ప్రతిక్షణం కనిపెడుతూనే ఉంటాను. బాబా అనేసరికి మీ భారాన్ని నేను మోస్తాను. నువ్వు ఏమి అడిగినా సమాధి నుండే నీకు బదులిస్తున్నాను తల్లి. నువ్వు సహాయం అడిగితే కదిలి వస్తున్నాను. నువ్వు పిలిస్తే పలుకుతున్నాను. నీవు కన్నీరు పెట్టుకుంటే నీ కన్నీటిని నా చేతులతో తుడుస్తున్నాను. ప్రతినిత్యం నీ పక్కనే ఉండి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను బిడ్డ. నీకు నా మీద అనుమానం రావచ్చు తల్లి. నేను ఎందుకు కనిపించడం లేదు అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ నీడలా కనిపిస్తాను. నీవు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తాను తల్లి. నీకున్న సమస్యల గురించి బాధపడవద్దు, మనసు కష్టపెట్టుకోవద్దు. నీ బాబాను చెబుతున్నాను కదమ్మా. నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా చేస్తాను. చూస్తూ ఉండు, కాలం ఎలా మారిపోతుందో, నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో. ఎన్నాళ్ళు భరించాలి బాబా ఈ బాధలు అని అనుకుంటున్నావు కదా తల్లి. ఎటువంటి కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగనివ్వను తల్లి. ఇప్పటి నీ పరిస్థితి నిన్ను బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అన్నది క్షణంలో జరుగుతుంది తల్లి. నేను ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూ ఉంటాను. నేను మీ గురించి, మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటున్నానమ్మా. నాకు అన్నీ తెలుసు తల్లి. మీ పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చి మీకు మంచి చేస్తాను. మీకు సరైన సమయంలో సరైనది అందిస్తాను తల్లి. మీ జీవితంలో ఆనందం, సంతోషం తప్పకుండా వస్తాయి. కొంచెం గురుబలం అనేది తగ్గింది తల్లి. నువ్వు ప్రతినిత్యము కూడా కొంచెం పసుపుని తీసుకుని కొంచెం ఆవు నేతితో కలిపి దానిని ప్రతిరోజు నువ్వు నుదుటిని పెట్టుకో తల్లి. అందువల్ల అలా చేయటం వలన నీకు గురుబలం అనేది పెరుగుతుందమ్మా. నీ బిడ్డలు నీ మాట వినాలన్నా, మంచిగా చదువుకోవాలి అన్నా నువ్వు గురువారం రోజున 5 పోగుల తెల్ల దారం తీసుకుని దానికి పసుపు రాసి నా పాదాలు దగ్గర పెట్టి ఆ దారాలను నీ బిడ్డల చేతికి కట్టు తల్లి. అలా చేయటం వలన వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి గురుబలం అనేది పెరుగుతుంది. బాగా చదువుతారు, మొండితనం అనేది పోతుంది. నీ మాట వింటారమ్మా. ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకో తల్లి. ఇలా పసుపుని నీవు ఉపయోగించడం వలన మీలో గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం ఉంటే అనుకున్న పనులు అవుతాయి. ఎటువంటి కష్టాలు మీ దరి చేరవు. సమస్యలు, బాధలు తొలగిపోయి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మీకు అంతా శుభమేనమ్మా. శుభాలు జరుగుతాయి. మీ జీవితం అంతా శుభకరంగా ఉంటుంది. ఇది నీ బాబా చెప్పే సత్యవాక్కు తల్లి. నేను సత్యప్రమాణం చేస్తున్నాను. నేను చెప్పినది చెప్పినట్టే జరుగుతుంది తల్లి. నా మీద నమ్మకంతో ఆనందంగా, సంతోషంగా ఉండండి అని అయితే పసుపు తాకిన వారి గురించి మన బాబా గారు ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు ఒక మంచి సందేశం అందించారండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. మన బాబా గారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.